భవానీపురం బాధితులు ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. అన్యాయంగా తమ ప్లాట్స్ లాక్కుంటున్నారని, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం న్యాయం చేయడం లేదని బాధితులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. బాధితుల సమస్యలు విన్న జగన్ వచ్చే వారం ప్రత్యేకంగా వారితో భేటీ అవుతానని, తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావాలని జగన్ చెప్పారని బాధితులు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. భవానీపురం బాధితులు గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కలిశారు. తమకి న్యాయం చేయాలి, అండగా ఉండాలని కోరారు. ప్రస్తుతం బాధితులు ఉన్నారు, ఏం మాట్లాడారో తెలుసుకుందాం. అమ్మా, ఈ రోజు జగన్ కలిశారు కదా, ఏం చెప్పారు, ఆయన ఏం చెప్పారు మీకు? సార్, మా కూల్చివేతల్ని జగన్ గారి దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము కలిసాం సార్. జగన్ గారి దృష్టికి తీసుకొచ్చామండి. ఆయన మేము తప్పకుండా చూస్తామమ్మా, మీకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పారు. మంగళవారం బుధవారం వచ్చి మిమ్మల్ని కలిసి మీకు న్యాయం జరిగేలా నేను మీ తరపున అండగా ఉంటానని చెప్పారు సార్. నిన్న సుజనా చౌదరి సంబంధించినటువంటి కార్యాలయం నుంచి కలెక్టర్ మాట్లాడారని తెలుస్తుంది. కలెక్టర్ ఏం మాట్లాడారు మీతో? మాతో ఎవరు మాట్లాడలేదు సార్. సుజనా చౌదరి గారు కానీ కలెక్టర్ గారు కానీ మాట్లాడలేదు సార్, అసలు ఏం మాట్లాడలేదు. అంటే నిన్న సచివాలయానికి వచ్చారు, చంద్రబాబు ఇంటికి వెళ్ళారు, ఈ రోజు జగన్ కలిశారు. న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందా మీకు? ఆ ప్రభుత్వం న్యాయం చేస్తుంటే మేము ఈ రోజు రోడ్డు మీద నిల్చునే పరిస్థితి వచ్చేది కాదు సార్. మేము 4 నెలల కిందటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం ఇప్పటి వరకు మాకు ఎలాగా స్పందించలేదు సార్. నేను మధ్యాహ్నం మేము ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి మమ్మల్ని మా ఎమ్మెల్యే గారు ఏరండి అని మాకు ఏం చేస్తున్నారు, ఇంత జరుగుతుండే కనీసం మేము ఇంత ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు మాకు ఎమ్మెల్యే గారు రారా, మాకు సపోర్ట్ చేయరా, మీరు మేము ప్రజలు అన్యాయం అయిపోతున్నారు అక్కడ అని చెప్పేసి అడిగితే నేను సాయంత్రం తీసుకెళ్లారండి, కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. సార్, ఇది ఫేక్ సొసైటీ అండి, దీని వివరాల గురించి మేము తిరుగుతున్నా, ఎవరు మాకు అధికారులు ఎవరు మాకు ఇది చేయట్లేదండి. మేము కనీసం ఆర్టీఐ యాక్ట్ వేసాము, ఆర్టీఐ యాక్ట్ మేము కాదు కదా, లాయర్ల జాతి వేయించాము. లాయర్ల జాతి వేయించినా మీకు ఈ సొసైటీలో సభ్యులు కారు అని చెప్పేసి మీకు దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వము అని చెప్పేసి మాకు రెస్పాన్స్ ఇచ్చారు తప్ప, ఆ తర్వాత ఎంత ప్రెషర్ పెట్టినా, కోర్టు తరపు నుంచి ప్రెషర్ పెట్టించినా తప్ప, ఏదో ప్రెసిడెంటు సెక్రటరీ తూతూ మంత్రం పేర్లు చెప్పడం తప్ప అసలు ఆ సభ్యులు ఎవరు, దాని యొక్క సొసైటీ కార్యక్రమం ఏంటి, అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసింది, అది ఏం పని చేసింది, దానికి ఇదంతా ఎలా వచ్చింది, ఇంత ఖర్చు ఎలా పెట్టారు వాళ్ళు అని అడిగితే నేను దానికి వివరాలు సంబంధించిన వివరాలు మేము తెప్పిస్తామండి, మీకు సాయం చేస్తాము, మీకు ఏమేమి వివరాలు కావాలో మేము చేస్తామని చెప్పి నేను రాత్రి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు జగన్ కలిశారు, ఏం చెప్పారు? జగన్ గారు మంచిగా స్పందించారండి, మీకు న్యాయం చేకూరేలాగా ప్రయత్నిస్తానని చెప్పారు. మా జగన్ గారు మళ్ళీ పర్సనల్గా మిమ్మల్ని పిలుస్తాను, ఈ హడావిడిలో అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నారంట, మంచిగా స్పందించారు. పర్సనల్గా మళ్ళీ మంగళవారం కలుస్తానని చెప్పారు సార్. మళ్ళీ కాదండి, విలేకరులు సమావేశం పెడతారు, పెట్టి డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తారు. డాక్యుమెంట్స్ అన్నీ ఫేక్ అండి. ముందు ఆన్ గ్రౌండ్లో మీకు కనపట్లేదా? 2001 నుండి మాకు రిజిస్ట్రేషన్లో మేము ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటున్నాం. కళ్ళ అంటే మీకు సత్యం కనబడుతుంది. మీరు ఇన్నాళ్ళు లేని ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? 2001 నుండి మేము అక్కడే ఉంటున్నాం కదా. మేము సడన్గా వచ్చి ఇల్లు కట్టడానికి కనీసం ఒక 6 నెలలు అన్న పట్టిదిగా. సడన్గా మేము అక్కడ ఉండట్లేదు కదా. ఈ మనిషి ఎన్ని లక్షలు అండి? 60 లక్షలు 70 లక్షలు పెట్టి కట్టుకున్నాడండి ఇల్లు. చిన్న పిల్లలు పాపం కాలు పట్టుకొని బదులు అన్న వదలేదండి. ఆమె ఎంత అసలు ఆమెను పట్టుకొని బయటికి లాగారండి, బయటికి లాగారు. ఆన్ గ్రౌండ్లో మీకు తెలుస్తుందిగా. ఆన్ గ్రౌండ్ మీరు విలేకరుల సమావేశం పెట్టి డాక్యుమెంట్ ఫేక్ ఎన్ని సృష్టించలేదు సార్. విజయవాడలో ఎప్పుడైతే ఈ అమరావతి వచ్చిందో రాజధాని భూ కబ్జాదారులు పుట్టబొడుగులా పుట్టుకొచ్చారండి. డాక్యుమెంట్లో చూపిస్తారు, ఎన్నో ఫేక్ ఎన్నైనా సృష్టించవచ్చు కాదంటారా? ఫైనల్ గా పోరాటం కొనసాగించబోతున్నారు, ఏం చేయబోతున్నారు? మా ప్రాణాలు పోయేంతవరకు మా ప్లాట్ల దగ్గరే అక్కడే ఉంటాం. చావనని చస్తాం కానీ మా ప్లాట్లు వదులుకోము. ఇది చావనని చస్తాం కానీ ప్లాట్లు వదులుకోమని బాధితులు చెప్తున్నారు. జగన్ వీళ్ళతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇక్కడ కాదు, నేను వచ్చిన తర్వాత అంటే బెంగళూరు వెళ్ళారు కాబట్టి బెంగళూరు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మీతో మాట్లాడతానని చెప్తున్నారు. మంగళవారం లేదా బుధవారాల్లో జగన్ మరోసారి వెళ్ళి క్యాంపు కార్యాలయం పిలిపించి మాట్లాడే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఈరోజు సొసైటీ సభ్యులు కూడా మీడియా ముందుకు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తామని చెప్తున్నారు. అవన్నీ కూడా ఫేక్ ఆధారాలని బాధితులు చెప్తున్నారు. ఒరిజినల్ వాళ్ళ ఆధారాలు చూపిస్తే మా దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తాం న్యాయం చేయాలని బాధితులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్, బిగ్ టీవీ, గన్నవరం నుండి.